ఆనందమాయే ఓ మహాదే. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ శ్రీ పాండురంగ స్వామి మహోన్నతమైన ఈ గుణం చూడు ఎంత పద్ధతిగా ఎంత చేస్తున్నారో మన పల్లెటూరులో. చూశారుగా ఈ గుణం కూడా లోడే విధానం చూడు ఎంత బాగున్నదో. ఇది ఎందుకంటే ఎక్కువ లోతు కూడా లోడరు, నిప్పులు ఎక్కువ లేకుండా మిత్తంగా ఉండేటట్టు కూడా చేసుకుంటారు అనమాట. ఈ గుణం వచ్చేసి ఎడల్పు వచ్చేసి 3 అడుగులు, పొడవు వచ్చేసి 10 అడుగులు ఉంది. లోతు వచ్చేసి 1 అడుగు మాత్రమే లోడతారు. ఎందుకంటే ఈ నిప్పులన్నీ ఆ అడుగు లోతు మాత్రమే నిప్పులు గట్టిగా ఉంటాయి. వాటిలన్నింటినీ గుణం అయిపోయిన తర్వాత దించేసుకొని బాగా స్టాండర్డ్గా చేసుకొని గుణంలో నడిచిపోయేదానికి చేస్తారు. చాలా పద్ధతిగా చేస్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైనా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మన వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడండి. ఇక్కడ చేసే గుణం ఫస్ట్ స్టార్టింగ్లో రగలేసే విధానం ఎంత ఏమేం చేస్తారో ఎవరున్నప్పటికీ అంటే ఈ జనరేషన్లో కొంతమందికి తెలియదు. నెక్స్ట్ జనరేషన్లో ఎవరైనా చేయాలనుకుంటే కొత్తగా చేసే గురువులు కానీ ప్రతి ఒక్కరు స్టార్టింగ్లో ఎలా చేస్తారు అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ముందు స్టార్టింగ్లో వచ్చేసి సన్న కట్లు వేసేసారు. ఈ సన్న కట్ల మీద కూడా పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి, చాలా పెద్ద మొక్కలు ఉన్నాయి. ఎన్ని వేయాలి చూడండి. ఇక్కడ పసుపు నీళ్ళు చల్లుకుంటూ, కుంకుమ వేసుకుంటూ, పసుపు వేసుకుంటూ ఎంత జాగ్రత్తగా చేస్తారంటే, ఎందుకంటే ఆనాక ఇప్పుడు ఇవన్నీ వేసేసిన తర్వాత నిప్పులలో మళ్ళీ దిగాలి కదా, దిగేదానికి మనం ఎంత పద్ధతిగా చేస్తామో అంత జాగ్రత్తగా ఉంటారు ఇక్కడ పల్లెటూరులో వారికి. చూడండి ప్రతి ఒక్కటి ఎక్కడ మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక స్టార్టింగ్ పెద్ద పెద్ద మొక్కలు వేస్తున్నారు. ఇంకా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇక్కడే నుంచి మొత్తం పెద్ద మొక్కలన్నీ ఇప్పుడు చిన్న వేసేస్తున్నారు కదా. ఈ గుణంలోకి వచ్చేసి పెద్దవి చాలా మొక్కలు ఉన్నాయి. ఈ మొక్కలన్నీ రండి చూపిస్తాను. ఈ గుణంలోకి వచ్చేసి అన్నీ పెద్ద వేయాలి. ఎందుకంటే చిన్న అన్నీ రగులుకుంటాయి. రగులుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి